ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఇలా యూట్యూబ్ ద్వారా కలవడంలో నేను మళ్ళీ సంతోషిస్తున్నాను. గడిచిన వారం అంతా దేవుని తన కృప, దయ, వాత్సల్యత మన మీద మెండుగా ఉన్నదని నమ్ముతున్నాను. ఈరోజు ఈ యొక్క థాట్కి వెళ్ళక ముందు ఈ యొక్క థాట్ రావడానికి ఒక కారణం ఉంది. ఆ చిన్న కారణాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ థాట్ లోపలికి మనం వెళ్దాం. అయితే గడిచిన వారంలో నా స్నేహితులతో నేను మాట్లాడాను. అయితే ఇద్దరు ఒకానొక పాయింట్లో చాలా డిప్రెస్ అయ్యి నాతో కొన్ని మాటలు అన్నారు. ఏమన్నారంటే, మనోజ్, నేను వాటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, హెల్ప్ మీ అని అన్నారు. ఇంకొకరేమో, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని నాతో ఇంకొక అబ్బాయి అన్నాడు. ఈ విషయాలు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలానే వాక్యం ప్రిపేర్ అవుదామని నేను బైబిల్ తీస్తున్నప్పుడు ఈ యొక్క పారబుల్ లేకపోతే ఈ ఒక ఉపమానం అనేది నాతో ఎంతగానో మాట్లాడేది. యేసుక్రీస్తు శిష్యులకు లేకపోతే అక్కడ ఉన్న వారికి బోధిస్తూ ఒక ఉపమానాన్ని చెప్పాడనమాట. ఇది మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క ఉపమానము మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి చాలా పాటల్లో మనం నేర్చుకున్న ఉపమానం. ఏంటి అని అంటే, ఒక విత్తనాలు విత్తేవాడు ఉన్నాడు. అతను వెళ్తున్న దారిలో తన విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోడ్ మీద వేసినప్పుడు ఆ రోడ్ మీద ఉన్న విత్తనాలు ఏం చేసిందంటే పక్షులు వచ్చి తీసుకొని తిని వెళ్ళిపోయింది. రెండోదిగా బండ మీద వేయడం వల్ల బండ నుంచి వేర్లు లోతుకి వెళ్ళకపోవడం వల్ల ఆ యొక్క విత్తనాలు అనేవి చనిపోయింది. మూడోదిగా ముళ్ళ పొదల్లో విత్తనాలు పడడం వల్ల ఆ యొక్క విత్తనాలు ఎదగలేదు, చెట్లు ఎదగలేకపోయాయి, ముళ్ళ కంపలు వాటిని కప్పినందుకు. నాలుగోదిగా మంచి నేల మీద పడ్డందుకు ఆ విత్తనాలు 30 60 100 అది వర్ధిల్లినట్లు దేవుని వాక్యం మనకు అక్కడ సెలవిస్తుంది. ప్రియ సంగమా, చాలాసార్లు మనము కూడా ఈ యొక్క విత్తనాలు విత్తేవాడిలా తప్పైన ప్రదేశములలో లేకపోతే స్థలములలో విత్తనాలను విత్తుతూ, విత్తనాలు అని నేను ఎందుకు సంబోధిస్తున్నానంటే, విత్తనాలు అంటే ఇట్ మే బి అవర్ టైం, ఇట్ మే బి అవర్ మనీ, ఇట్ మే బి అవర్ థింకింగ్, మన ఆలోచనలు, ఎనీథింగ్. ఇలాంటివి మనం ఎక్కడ మన ఆలోచనలు, మన తలంపులు పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. చాలాసార్లు మనము తప్పైన స్థలములలో మన యొక్క థింకింగ్ని కానీ, మన డబ్బుని కానీ, మన టైంని కానీ మనం ఇన్వెస్ట్ చేసి, నేను ఇంత కష్టపడ్డాను కానీ నాకు అక్కడి నుంచి ఫలితం రాలేదే అని చాలాసార్లు మనం ఆలోచిస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడాలని అనుకున్నది, నీవు సరైన స్థలములలో నీ యొక్క విత్తనములను, అంటే నీ యొక్క టైంని కానీ, నీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కానీ, లేదా డబ్బుని కానీ, లేకపోతే నీ యొక్క ఆలోచనలను మంచి వాటి మీద విత్తండి అని యేసుక్రీస్తు అక్కడ ఒక సంబోధిస్తున్నాడు అన్నమాట. విత్తనాలను మంచి నేల మీద ఎలా విత్తగలుగుతాము? ఉదయకాలంన నేను ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో నేను చూశాను. అతను వాళ్ళ అన్నకి కొంచెం దగ్గు, జలుబు ఉండడం వల్ల అతను హాస్పిటల్కి తన అన్నని తీసుకెళ్తే ఏ ఒక్క హాస్పిటల్ అతనిని జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదనమాట. అలా చాలా బాధపడుతూ ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక బెడ్ మాత్రమే ఉంది. ఆ బెడ్కి ఇన్ని లక్షలు మీరు పే చేయాలి అని అతన్ని అడిగినప్పుడు అతను బాధపడుతూ ఇంకా కష్టానికి ఉన్న డబ్బుని తీసుకెళ్ళి ఆయన పెట్టి వాళ్ళ అన్నని జాయిన్ చేస్తాడు. ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, ఈరోజు మనకు ఒక గవర్నమెంట్ ఉంది, మనకు ఒక వ్యవస్థ ఉంది. ఇవి ఈరోజు మంచి విషయాల మీద మన యొక్క డబ్బుని కానీ, లేకపోతే మన రిసోర్సెస్ని మనం ఏం చేసాము, మంచి విషయాల మీద మనం వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాం. ఈరోజు మన దగ్గర న్యూక్లియర్ వెపన్ అనేది చాలా ఉంది, బాంబ్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, ఒక వార్కి వెళ్ళవలసిన ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. కానీ ఒక మనిషిని రక్షించడానికి కావలసిన ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు. ప్రియ సంగమా, మీరు ఆలోచించాలి, ఆన్ విచ్ థింగ్స్ వీఆర్ ఇన్వెస్టింగ్. మనుషుల ఇవి ఇంపార్టెంట్ కాదని కాదు, బట్ ఎంత ఇంపార్టెంట్.
అది రెండు రక్షించడానికే, కానీ ఇది జీవాన్ని ఇస్తుంది. హాస్పిటల్స్, మెడికల్ ఫీల్డ్ అనేది జీవాన్ని ఇస్తుంది. ఈరోజు ఇలానే మన పర్సనల్ లైఫ్లోనూ మనం కూడా చాలాసార్లు ఇలాంటి మంచి విషయాలలో మనం ఇన్వెస్ట్ చేయము. వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. దానివల్లనే మనం తప్పైన ప్రదేశంలో, తప్పైన స్థానంలో మనం వాటిని ఇన్వెస్ట్ చేయడం వల్ల, మన విత్తనాలను విత్తడం వల్ల మనము కోతను కానీ, అనుకున్న ఆ యొక్క ఆశీర్వాదములను లేకపోతే అనుకున్న ఆ ఫలితములను మనము చూడలేకపోతున్నాం. ప్రియ సంగమా, ఒక 4 విషయాలను నేను మీ దగ్గర ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్ యువర్ టైం, యువర్ క్వాలిటీ టైం ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఇది ఎంతగానో ముఖ్యమైనది. దేవుడు తన పిల్లలను ఆయన సన్నిధిలో ఉండడానికి ఎంతగానో ఆనందిస్తుంటాడు. దావీదు అంటున్నట్లు, గుడారములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటున్నాడు. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్, దట్ విల్ హెల్ప్ యూ. రెండోదిగా, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ విత్ ద పీపుల్ యు లవ్. చాలాసార్లు మనము మన టైంని అన్నెసెసరీగా ఇతరుల మీద యూజ్ చేస్తుంటాం. ఎలా అంటే తప్పైన రిలేషన్షిప్స్లో, టైం వేస్ట్ రిలేషన్షిప్స్లో మన యొక్క టైంని వేస్ట్ చేస్తూ వీ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఒక్కసారి మనం ఆలోచించాలి, ఇది మనకు అవసరమా? ఈజ్ దిస్ గుడ్ ఫర్ అస్ అని మనము ఒకసారి ఆలోచించాలి. దేవుడు నీకు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, స్నేహితులను ఇచ్చాడు. మంచి రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడంలో మన యొక్క టైంని, లేకపోతే మన రిసోర్సెస్ని, లేకపోతే మన ఆలోచనలను మనము పెట్టాలి. మూడోదిగా, మన టైంని, మన ఎబిలిటీస్ని డెవలప్ చేసుకోవడంలో పెట్టాలి. చాలాసార్లు అంటుంటారు మనతోనున్నవారు, అరే యూ కాంట్ డూ దిస్, యూ కాంట్ డూ దాట్, నువ్వు అది చేయలేవు అని అంటుంటారు. కాదండి, అలాంటి వారిని మీరు పక్కన పెట్టేయండి. అలాంటి వాళ్ళు మీకు అవసరం లేదు. ఇన్వెస్ట్ యువర్ టైమ్ on something, learn something which you don't know, try to unlearn something which you have learned it wrong. ఇలాంటి వాటిలలో లెర్న్ సంథింగ్ న్యూ. నీ యొక్క ఎబిలిటీస్ని ఇంకా మంచిగా తయారు చేసుకోవడానికి నువ్వేం చేయి, యూ ట్రై టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సంథింగ్ యూస్ఫుల్. నాలుగోదిగా, ట్రై టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ టు లవ్ యువర్ సెల్ఫ్. నాలుగోదిగా, నిన్ను నువ్వు ప్రేమించు. లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని అంటున్నాడు. ఫస్ట్ చాలామంది మనల్ని మనం ప్రేమించుకోలేకపోతుంటాం. ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్, ఇన్వెస్ట్ యువర్ సీడ్స్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనల్ని మనము ప్రేమించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. ప్రియ సంగమా, ఇలాంటి వాటిలలో నీ యొక్క సీడ్స్ని కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది ఇంపార్టెంట్, ఏది మంచిది, ఏది మేలు అనేది మనకి తెలియాలి. ఒకవేళ నువ్వు అలాంటి తెలియని పరిస్థితిలో ఉంటే, నేను ఎక్కడ వేస్తే నా యొక్క ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే నా యొక్క సమయాన్ని నేను ఎక్కడ వెచ్చిస్తే అక్కడి నుంచి నాకు ఆశీర్వాదం వస్తుంది, ఏ యొక్క రిలేషన్షిప్స్లో నేను సమయాన్ని గడిపితే ఆ రిలేషన్షిప్స్ నాకు బ్లెస్సింగ్గా ఉంటుంది. చాలాసార్లు మనకి వాల్యూ లేని రిలేషన్షిప్స్లో మనం కావాలని స్టిక్ అయి ఉంటాం. ఇలాంటివి మనకి ప్రాబ్లమ్స్ని తెస్తుంది కానీ మనకి మేలును తీసుకురాదు. ప్రియ సంగమా, నేను ఈరోజు మీకు ఎంకరేజ్ చేయాలనుకోండి, యవనస్తులు చూసినట్లయితే, దిస్ ఈజ్ అ క్రూషియల్ టైమ్. యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ అ ప్రాపర్ వే. ఇలాంటి మంచి విత్తనాలను మంచి స్థలములలో మనం విత్తినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. అది 10 60 100 దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీలో ఎవరైనా ఇలా ఎక్కడ నా సమయాన్ని నేను వెచ్చిస్తున్నాను, లేకపోతే ఎక్కడ నా డబ్బుని నేను వృధా చేస్తున్నాను, అన్నెసెసరీగా నేను ఎక్కడ నా ఇన్వెస్ట్మెంట్స్, నా థింకింగ్ని నేను ఎక్కడ పెడుతున్నాను, దానివల్ల నాకు రీప్ కాలేకపోతుంది, దానివల్ల నేను ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాను అని చాలామంది బాధపడుతూ ఉండొచ్చు. ఈరోజు దేవుడు మీకు సెలవిస్తుంది ఏంటంటే, సో ఇన్ ఎ రైట్ వే. ఒకవేళ మీకు తెలియలేదా, దేవుణ్ణి అడగండి.
గాడ్ ఈస్ రెడీ టు ఆన్సర్ యూ. నాతో పాటు ప్రార్థన చేద్దామా? మహా మిక్కిలి కనికరము గలే తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మంచి దినమునందు మీరు మాతోనున్న ఉండి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. ఒకవేళ దేవా మేము తప్పైన స్థలములలో మా యొక్క సమయాన్ని కానీ మేము మా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కానీ మేము వెచ్చించి వాటిని నుంచి మేము తగిన ఫలితాలను పొందుకోలేక బాధపడుతూ ఉంటే మీరు మమ్మల్ని మార్చి మేము ఎక్కడ మా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కానీ లేదా మా సమయాన్ని కానీ మా యొక్క ఆలోచనలను మేము వాటిని స్థిరపరచాలో అక్కడ ఎక్కడ మేము ఆశీర్వదింపబడతామో అక్కడ మీరు మమ్మల్ని నింపండి. ఇటు ఆశీర్వాదాలు మాకు 30 60 100 అది మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీరు మాతో ఉంటారని నమ్ముచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీకు ఈ యొక్క రిఫ్లెక్షన్స్ కానీ లేకపోతే ఈ యొక్క మాటలు మీకు దీవెనకరంగా ఉంటే లెట్ ఇట్ బీ షేర్డ్. మీరు మీ యొక్క స్నేహితులతోనూ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తోనూ వీటిని షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్టే సేఫ్.